బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,428 మందిలో భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.56 కోట్లు సమకూరింది. ఇక ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. 2, 3వ తేదీలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దయ్యాయి. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.56 కోట్లు సమకూరింది. ఇక ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. 2, 3వ తేదీలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్, ఏదైతే తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుంది. వారాంతం కావడంతో కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న పరిస్థితి. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. మరోపక్క శిలాతోరణం వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అక్కడ శిలాతోరణం వద్ద ఉన్న ద్వారం వద్ద నుంచి కూడా క్యూ లైన్ లోనికి భక్తులను అనుమతి ఇస్తున్నారు టీటీడీ. నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపు 75,000 మంది వరకు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు 3.56 కోట్లుగా వచ్చినట్లుగా కూడా టీటీడీ ప్రకటించిన పరిస్థితి. వారాంతం కావడంతోనే భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతున్న పరిస్థితి. ఒక పక్క పరీక్షలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం తగ్గని పరిస్థితి అయితే. మరోపక్క ఈ నెల 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా కూడా తిరుమలకు భక్తులు అంటే ఈ రోజు రేపు లోపల దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, అంటే 2వ తేదీ రాత్రి వరకే దర్శనం ఉంటుంది. 3వ తేదీ తెల్లవారు నుంచి కూడా సాయంకాలం వరకు కూడా ఆలయ తలుపులను కూడా అధికారులు మూసివేయనున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం అంటే 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7:30 గంటల వరకు దాదాపు 10 నుంచి 12 గంటల సేపు వరకు కూడా తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఆపివేసి మహద్వారాన్ని కూడా మూసివేసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు టీటీడీ ఒక సూచన కూడా చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి 2వ తేదీ 3వ తేదీలకు సంబంధించి శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం SSD టోకన్లు పూర్తిగా ఆపివేస్తామని కూడా టీటీడీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఏదైతే చంద్రగ్రహణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయం దర్శనం ఉండదు కాబట్టి అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా టీటీడీ సూచించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచే చంద్రగ్రహణం కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఆలయాన్ని ఆ సమయానికే మూసివేస్తారు కాబట్టి ఆ రోజు మొత్తం కూడా ఆలయం తలుపులు మొత్తం మూసివేసి దర్శనాలు ఏవి ఉండవు కాబట్టి సాయంకాలం 7:30 తర్వాతే సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క 1, 2 తేదీల్లో తిరుపతిలో జారీ చేసే టోకన్లు ఏవైతే ఉంటాయో అవి మరలా 4వ తేదీ దర్శనానికి 3వ తేదీ నుంచి కూడా టోకన్లు జారీ చేస్తామని టీటీడీ ఒక ప్రకటన ద్వారా కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క సిఫార్సు లేఖలు ఏవి కూడా స్వీకరించబడవు అని కూడా టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితుల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారు దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్రయాణం చేసుకోవాలని టీటీడీ ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఆదివారం కావడంతో కూడా ఈ భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి. రేపు తగ్గుముఖం పట్టే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో టీటీడీ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.